శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఈ పక్షం రోజుల్లో శుక్రగ్రహ మార్పు ఒకటి దశమాధిపతిగా 1000 స్థానంలో ఉన్నాడు. అంటే సాధారణంగా శుక్రుడు 12వ స్థానంలో వచ్చినప్పుడు జాతకుడు కంఫర్టబుల్ అయిన జీవితాన్ని, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం కూడా ఎక్కువగా వినోదం కోసం, ఇతరుల మెప్పు కోసం, ఇతరుల అభిమానం కోసం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆత్మీయుల్ని కలుసుకోవడం, వాళ్ళకి తోచినంతగా బహుమతులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఏదో బర్త్డే ఫంక్షను, ఏదో వివాహ వేడుకో, దేనికో సంబంధించిన దాంట్లో వాళ్ళకి కంపల్సరీగా కొన్ని మర్యాదలు పాటించవలసి ఉంది. కాబట్టి జాతకుడు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కంపల్సరీగా వాళ్ళకి బహుమతుల రూపంలో కొంత ధనాన్ని వెచ్చించడం జరుగుతుంటుంది. అయితే ఉద్యోగపరంగా కూడా కొన్ని అనుకోని ఇబ్బందులు ఈ సమయంలో జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి సెలవు పెట్టడం కానీ, లేదంటే ఉద్యోగం మారే పరిస్థితులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాతకుడు కొంత శ్రద్ధ పట్టి తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా 12లో ఉన్నాడు. సో ఇక్కడ జాతకుడికి ఏమైందంటే అటు 12వ స్థానంలో కుజగ్రహ సంచారం, లాభాధిపతి 1000లో వచ్చినప్పుడు వచ్చిన ధనమంతా కూడా ఏదో ఒక కారణం వల్ల ఖర్చు పెట్టవలసి ఉంటుంది. జాతకుడు సొంతంగా ఇందులో అనుభవించేది ఏమీ ఉండదు. ఏదో ఇంట్రెస్ట్ కట్టడాకో, ఏదో జీతాలు ఇవ్వడానికో, ఏదో అవసరానికి ధనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఎక్కువగా ఘర్షణకి, ఒక విధమైనటువంటి అసహనానికి లోనవడం జరుగుతుంటుంది. ఈ గ్రహం, ఈ మకర రాశి ప్రస్తుతం 2 పాపగ్రహాల మధ్య ఉండడం జరిగింది. అంటే ఒక పక్క శనిగ్రహం, ఒక పక్క కుజగ్రహం. ఈ పాపకర్తార యోగంలో ఉండడం వలన జాతకుడు అటు ఇటు కాకుండా బాగా సంఘర్షణకు లోనవుతుంటాడు, బాగా నలుగుతూ ఉంటాడు. అయితే ధైర్యంగా పోరాడే పరిస్థితి జాతకుడికి ఒక విధంగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశి యందు సంచరిస్తున్నాడు. సో ఇది ఈ విధంగా ఉంటే ప్రభుత్వ అధికారుల వల్ల, యజమానుల వల్ల, అంటే ఏమైనా వర్క్ చేస్తే వాళ్ళ సూపర్వైజర్ల వల్ల, పై అధికారుల వల్ల కంపల్సరీగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ బుధగ్రహ సంచారం కూడా కేవలం పూర్వపుణ్యం వల్ల, దైవగ్రహ అనుగ్రహం వల్ల, ఏదో ఒక ఆపన్న హస్తం జాతకుడిని ఆదుకొని ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ రాబోయే 15 రోజుల్లో కూడా, అంటే ఎందుకంటే అష్టమాధిపతి రాశి యందు ఫిబ్రవరి 15 దాకా ఉంటాడు. సో ఈ కారణం వల్ల ఫిబ్రవరి 15 వరకు కూడా జాతకుడు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు. అంటే అధికారులతో ఎదిరించడం కానీ, వృత్తిలో ఏమాత్రం ఇబ్బంది పడడం కానీ, మొత్తం మీద కొంత జాగ్రత్తగా మసులుకోవడం, వీలైతే ఏదైనా తన పని తను చేసుకోవడం, కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడం, ఎవరితో కూడా ఫైనాన్షియల్ కమిట్మెంట్ పెట్టుకోకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించవలసిన టైము ఇది. ఈ విధంగా ఉంటే కేవలం రాహుగ్రహం మాత్రం జాతకుడికి 3వ స్థానంలో అనుకూలంగా ఉండడం జరిగింది. మరి అది ఇటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో విదేశ మిత్రుల వల్ల, దూరంగా ఉన్నటువంటి మీ బంధువుల వల్ల మీకు ఒక సహకారం అందించి మీ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అంటే అదృష్టం ఏంటంటే ఎంత గొప్ప సమస్య అయినా ఈ రాబోయే 15 రోజుల్లో జాతకుడు దాని నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక గురువు చతుర్థ స్థానాధిపతిగా 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అంటే 4, 12 ఎక్స్చేంజ్. సో ఈ కారణం వల్ల జాతకుడు కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, తన గృహం మారడం కానీ, ఊరు మారడం కానీ, కొంతమంది దేశం మారడం కానీ, మీ పరిస్థితులను బట్టి టెంపరీగా, అంటే ఇమీడియట్గా కాకపోయినా రాబోయే కొద్ది రోజుల్లో మరి జాతకుడికి ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా జాతకుని యొక్క భార్య సహకారంతోనో, సిస్టర్ సహకారంతోనో, లేదంటే ఒక స్త్రీ సహకారంతో జాతకుడు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడం జరుగుతూ ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో ఒక గృహం నుంచి వేరే గృహం కూడా మారే సూచనలు ఉన్నాయి. దానివల్ల జాతకుడు కొంత లాభాన్ని,
కొంత రిలీఫ్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ యొక్క శ్రేయోభిలాషులైనటువంటి స్త్రీల మాట విని ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్ ఆఫ్ చేంజ్ మారడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కొంతకాలం పాటు సజావుగా సాగే అవకాశం ఉంది. కాబట్టి మిగతా పరిస్థితులు పక్కన పెట్టి ఈ చేంజ్ ఆఫ్ ప్లేస్ కోసం ఆలోచించడం మంచిది. అయితే దైవ బలం జాతకుడికి అనుకూలంగా ఉంది. భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం, భాగ్యాధిపతి రాశి యందు సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా సరే బయటపడే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో జాతకుడు ఎక్కువగా వారి స్థాయిని బట్టి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, లేదా దాని యొక్క అర్థాన్ని వివరంగా తెలుసుకొని ఆ తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల, అంత కష్టంగా లేనివారు శ్రీనివాసుని యొక్క గోవింద నామాలు అవి సులువుగానే ఉంటాయి కాబట్టి అవి వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ మొత్తం మీద విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల, అలాగే మరి శని భగవానికి ఇష్టమైనటువంటి నెల ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పుష్యమాసంలో మరి జాతకుడు ఎక్కువగా శివారాధన, ప్రతిరోజు కూడా శివుని యొక్క ఏదో ఒక ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం, సాధ్యమైనంత వరకు అనాథులకి, వృద్ధులకి, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవారికి ఏదో ఒక సహకారం అందిస్తూ వారితో కొద్దిసేపు గడిపి వారి యొక్క అవసరాలు తీర్చడం వల్ల శని భగవాని యొక్క అనుగ్రహంతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఒక మంచి గురువు యొక్క సహకారం రావడం వల్ల, వారి యొక్క ప్రబోధాల వల్ల కానీ, వారి యొక్క ఉపన్యాసాల వల్ల కానీ మీరు మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి చికాకుల్ని, కష్టాల్ని మరి వాటిని పాజిటివ్గా మార్చుకొని అవి మీకు ఒక గుణపాఠంగానో ఒక ట్రైనింగ్గానో అనుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఖచ్చితంగా మరి రాబోయే భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమయంలో జాతకుడు భగవంతుని అనుగ్రహం కోసం మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ మరి ఇలా పెద్దల్ని సేవించడం వల్ల జాతకుడు ఆనందంగా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి ఈ మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక ప్రయత్నం ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే
ఈ దైవ సంబంధించిన కార్యక్రమంలో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ మీ సంతానం కానీ మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజో వ్యాయామం రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.